గుడ్ ఆఫ్టర్నూన్ నేను చందు. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్కి వచ్చిందా? ఈ కేసులో కీలక నిందితుడు సస్పెన్షన్లో ఉన్నటువంటి మాజీ ఏఎస్పీ ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారి భుజంగరావు విచారణలో అసలు ఏం తేలనుంది? ఆ సమాచారం ఆధారంగా నాటి పాలక నేతల చుట్టూ కూడా ఉచ్చుబిగిస్తోందా అనేటువంటి చర్చ ప్రస్తుతం నడుస్తోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు హాజరై తమ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా వాళ్ళు విచారణలో చెప్పారు. సో ఇప్పుడు పోలీస్ అధికారి వచ్చే సమాచారంతో కూడా నాటి పాలక నేతల అరెస్టులు ఉంటాయా, ఏం జరగబోతుంది అనేటువంటి వార్తలు కూడా ప్రస్తుతం అంటే ఆ చర్చలంతా కూడా నడుస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. ఇవాళ డిబేట్లో మనకి జాయిన్ అవుతున్నారు విజయార్య క్షత్రియ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ. ఇద్దరికి కూడా నమస్కారం, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ అండి. ముందుగా శ్రీనివాసరావు గారు, ఎలా చూస్తారు? దాదాపు 16 చోట్ల సోదాలు ఉదయం నుంచి చూసి 9 గంటల నుంచి కూడా 5,92,00,000 వరకు కూడా అకార్డింగ్ టు మై ఐడియా దాదాపు అన్ని కోట్ల ఆస్తులను గుర్తించారు. దానికి సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ అదంతా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో మీ కామెంట్స్ ఏంటి శ్రీనివాసరావు గారు? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి ఆర్య గారికి, అదేవిధంగా ప్రైమ్ 9 టీవీ వీక్షకులకు అందరూ కూడా నమస్కారం. భుజంగారావు గారి మీద జరుగుతున్నటువంటి దాడులు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీ గత కొంతకాలంగా కంటిన్యూషన్ గా జరుగుతూనే ఉన్నది. ప్రభాకర్ రావు గారు అబ్రాడ్ లో ఉన్నప్పుడు, ఇండియాకు రాకముందు దాని యొక్క పరిస్థితి వేరుండే. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు గారి దగ్గర తీసుకున్నటువంటి సమాచారం, ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాలకు అనుగుణంగా సోదాలు జరుగుతున్నాయి. భుజంగారావు గారు దాంట్లో ఉన్నటువంటి ప్రధాన, తిరుపతయ్య, భుజంగారావు గారు, వీరంతా కూడా దాంట్లో ఉన్నటువంటి ప్రధాన నిందితులు. కాబట్టి వారి యొక్క ఆస్తులు చూడటం అనేది సిట్లో చేసేటువంటి దాని ఎంక్వైరీలో అదొక భాగం. దాంట్లో భాగంగా వారికి ఉన్నటువంటి ఆస్తులు, వారికి ఉన్న ఆదాయము అవన్నీ కూడా చూస్తారు. ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసిండ్రు. ఇది ఎంతవరకు సక్రమార్జన అక్రమార్జన అన్న విషయం వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అయితే ఇప్పుడే ఎందుకు ఇది చేసిండ్రు, ఈ సమయంలోనే ఎందుకు చేసినట్టు అది కంటిన్యూషన్ ప్రాసెస్ లో భాగంగా వారికి ఏదైతే సమాచారం ఎట్లయితే అప్డేట్ వస్తుంటుందో అప్డేట్ కి అనుగుణంగా చర్యలు ఉంటుంటాయి. ఆ చర్యలో భాగంగా భుజంగారావు గారింటి మీద ఇది దాడులు చేసిండ్రు. ఇంకేమైనా కీలకమైనటువంటి అంశాలు, దీని వెనకాల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుల యొక్క ఆధారాలు తీయటం కోసం చేస్తున్నటువంటి పరిశోధనలో భాగం ఇది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా దాన్ని మూసీ ప్రాంతాల్లో పూర్తిగా ఆ విషయం ఆ విధంగా కాబట్టి ఇప్పుడు వాళ్ళు దీని మీద కావాలని ఎంక్వైరీ చేస్తున్నారు. సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఒకే తయారు క్రమం జరుగుతున్నటువంటి పరిశోధన, అదేవిధంగా ఆ యొక్క అధికారులు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా కేవలం ప్రభుత్వానికి కోర్టుగానే వ్యవహరించారా, దీన్ని అడ్డం పెట్టుకొని అనేకమైనటువంటి వ్యాపారస్తులను, సినిమా వాళ్లను, అనేక సంబంధించిన వాళ్ళని బెదిరించి వీరు చేసినటువంటి సెటిల్మెంట్లు, ఇవి అనేక అంశాల మీద ఫిర్యాదులు వచ్చినాయి. అనేక పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, అనేకమైనటువంటి వ్యాపారస్తులు వీటి మీద కంప్లైంట్స్ ఇచ్చిండ్రు, నోటీసులు, వాటిని ఒక్కొక్కళ్ళని పిలిచి విచారణ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే వాళ్ళు ఈగల కృష్ణారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఇంకొక నాయకుడిని కూడా విచారణ చేయడం జరిగింది. రైట్. విజయార్య క్షత్రియ గారు, మీరేమంటారు? ఇందులో అధికారులైనా నేతల ప్రమేయం ఉందా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతున్న నేపథ్యంలో మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? స్పీడప్ అవుతుందా? కీలక సమాచారం బయటకు రాబోతుందా? అరెస్టులు జరగబోతున్నాయి అన్నదానికి విజయార్య క్షత్రియ గారు. ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది అది అఫీషియల్ సీక్రెసీ అది మరి అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించింది. దాంట్లో రాజకీయ నాయకులకు ఏం అవసరం ఉంటుందండి? అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారని వాస్తవంగా ఇక మేము కూడా మొదలు పెట్టిన ముచ్చట మీకు అందరికి కూడా తెలుసు ప్రపంచానికి. అంటే ఏంటంటే వాళ్ళు అనవసరంగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూను రాజకీయాలను ఇంకొక వైపు మళ్లించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇక్కడ కేసీఆర్ గారి పార్టీని, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేయాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రీజనల్ పార్టీ అయినటువంటి
మరి బీఆర్ఎస్ పార్టీని అతలాకుతలం చేయాలి, ఇబ్బంది పాలు చేయాలనే లక్ష్యంతో పెట్టుకున్నది. కానీ అక్కడ ఏ సాక్ష్యాధారాలు లేవు. ఒకవేళ సాక్ష్యాధారాలే ఉన్నాయి, ప్రూవ్ అయ్యింది అంటే ఇప్పటి వరకు అరెస్ట్లు ఎందుకు కాలేదు? 100 సార్లు మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, ముఖ్య నాయకులు అందరూ కూడా, మా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మొత్తుకుంటారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజాయితీగా ప్రజల ముందు పెట్టి ఆ నివేదికను మీరు మమ్మల్ని అరెస్ట్ చేయండి. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది నిజంగా కూడా ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ఇష్యూ. అది దానికి రాజకీయ పార్టీ నాయకులకు ఏం అవసరం ఉంటుంది? ఎమ్మెల్యేకి ఏం సంబంధము? మరి అట్లనే పార్లమెంటు సభ్యునికి ఏం సంబంధము? అలాగే మంత్రులకు ఏం సంబంధం? ముఖ్యమంత్రికి ఏం సంబంధం? ముఖ్యమంత్రికి వాళ్ళు నివేదిస్తారు పొద్దుగాల లేచి, అయ్యా పలానా ఊళ్ళకి గిట్లా ఉన్నది, పలానా మండలకి గిట్లా ఉన్నది, ప్రజలంతా బాగానే ఉన్నారు, ఎవడేం కాలేదు, ఇబ్బంది పాలు ఏం లేదు అని చెప్పి ఒక మంచి చెడు రిపోర్ట్ ఇచ్చే కార్యక్రమం అండి అది. ఒకరి టెలిఫోన్ ఒకరు ట్యాప్ చేసి వినేటంత సత్తా భారతదేశంలో ఇంకా లేదండి. ఎందుకనంటే అంత క్రిమినల్స్ భారతీయులు గారు, భారతీయ నాయకులు కూడా గారు. కానీ దీన్ని ఏదో కొత్త విచిత్రమైన పరిస్థితులను క్రియేట్ చేయడానికే రేవంత్ రెడ్డి గారు కుట్రవన్నీ చేస్తున్నటువంటి కుటిల బుద్ధి ఇది. అంటే పార్టీలకు అతీతంగా పలువురు నేతలు ఫిర్యాదులు చేశారు కదా, మా ఫోన్ ట్యాప్ అయ్యింది అని. దానికి మీరేమంటారు? చాలా కంప్లైంట్స్ అయితే వచ్చాయి కదా. ఎవరు అడిగారండి? చాలా మంది పార్టీలకు అతీతంగా బండి సంజయ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా కంప్లైంట్స్ అయితే చేశారు కదా, మా ఫోన్లు ట్యాప్ చేశారు అంటూ కూడా. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ మారిన వాళ్ళు, అంటే వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి ఉంది కదా. ఒక్కటండి, ఈరోజు అడ్మినిస్ట్రేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ అది ఐబీకి సంబంధించిన ఇష్యూ. ఐబీకి సంబంధించిన ఇష్యూ అన్నప్పుడు ఆరోపణ చేసిన వాళ్ళు నిరూపించుకోవాలి. ఆరోపణ ఎవరైతే చేస్తా ఉన్నారో అది మేము కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అది నిరూపించుకోవాల్సి వస్తుంది. నిరూపిస్తారా? మరి వీళ్ళు నిరూపిస్తారా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని? ఏమైనా ఆధారాలు ఉంటాయా? దొరుకుతాయా? అసలు నిరాధారమైనటువంటి కేసును, నిరాధారమైనటువంటి ఒక ఇష్యూను ప్రజల ముందుకు తీసుకొచ్చి ఈ రోజు పోలీసు డిపార్ట్మెంట్ అబాస్ పాలు చేస్తా ఉన్నారు. మధ్యలో ఈ రోజు ఇరు పార్టీలు ఏవైనా కావచ్చు, ఈ పార్టీ నాయకులు అంతా కూడా కలెగుర గంపలేక ఈరోజు పిచ్చి చేష్టలు చేస్తూ ఈరోజు పవిత్రమైన పోలీస్ డిపార్ట్మెంట్ను, పవిత్రమైనటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరోను, పవిత్రమైనటువంటి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ను వీళ్ళు అనవసరంగా బద్నాం చేస్తా ఉన్నారు. ఇది మాత్రం ప్రజల పక్షాన అయితే నేనైతే ఖచ్చితంగా తప్పే అంట. ఎందుకనంటే అనవసరమైన విషయాన్ని తీసుకొచ్చడం. ఎందుకనంటే అదే డైవర్షన్ పాలిటిక్స్ ఏముంటాయండి? ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు మేము పోరాటం చేస్తా ఉంటే మరి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు ఇవే కదా ఆరోపణలన్నీ కూడా. ఈ రోజు విద్యుత్ కమిషన్ వేసిర్రు, కాళేశ్వరం కమిషన్ వేసిర్రు, ఫోన్ ట్యాపింగ్ కేసు వేసిర్రు. ఇవన్నీ ఏంటి? మరి దాంట్లో ఒకటన్నా ప్రూవ్ అయిందా? ప్రూవ్ అయితే మమ్మల్ని దొంగలుగా నిరూపించాలి కదా. మరి ఎక్కడ, ఎందుకు టైం పాస్ చేస్తా ఉన్నాం? మరి కేసీఆర్ గారు 100 సార్లు అడుగుతా ఉన్నారు, జవాబు చెప్పనికే సత్తా లేదు. ఈ ప్రతిరోజు ఈ మీడియా ద్వారా ఇది ఒక ప్రొపగండనే తప్పిస్తే వచ్చేది లేదు, పోయేది లేదు, దీంతో అయ్యేది కూడా లేదు. రైట్, దానికి ఏమంటారు శ్రీనివాస్ గారు, మీరేమంటారు? విజయ గారు మంచి విజ్ఞులు. ఆ బీఆర్ఎస్ పార్టీ వైపున చాలా గట్టిగా చెప్తున్నారు వారి వాదన. ఒక విషయం వారు చెప్పాలి, వారి ఇంటికి సంబంధించిన ఆడపిల్ల, ఆయన కేసీఆర్ గారి కూతురు స్వయంగా చెప్పారు ఫోన్ ట్యాపింగ్ అయిందని. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఇంటి అల్లుడిది కూడా మీరు వదిలిపెట్టకుండా ట్యాపింగ్ చేసిందని కవిత గారు స్వయంగా అన్ని ఓపెన్ మీడియాలో చెప్పింది. ఇంతకంటే ఎక్కువ సాక్ష్యాలు ఏం కావాలి? తర్వాత హార్డ్ డిస్కులను ఎందుకు పగలగొట్టిండ్రు ఏమి లేనప్పుడు? గవర్నమెంట్ మార్పు సమయంలో కూడా ఇమీడియట్ గా హార్డ్ డిస్కులను ఎందుకు పగలగొట్టిండ్రు? మూసి సరౌండింగ్ ప్రాంతాల్లో అతను ఇవి జరిగినట్టు హార్డ్ డిస్కులను పగలగొట్టిండ్రు. ఏం సాక్ష్యాధారాలు లేవు కాబట్టి ఇది ప్రూవ్ కాదు, మీరు ప్రూవ్ చేసుకోండి అని చెప్పి మాట్లాడుతారు తప్ప ఇది 100% గా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి శాంతి భద్రతల విషయమే కానివ్వండి, ఉగ్రవాదాన్ని దేశం యొక్క సంబంధించిన రక్షణ భాగానికి సంబంధించే కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించిన కానివ్వండి, చేసిన దాంట్లో ఎవరు తప్పు పట్టరు, దాని గురించి ఎవరు కూడా అడగరు. ఆ ఇంటెలిజెన్స్ విభాగం ఉన్నదే ఆ విధమైన ప్రక్రియ చేయడానికి. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఏ పార్టీ నాయకులు ఎవరెవరితోటి మాట్లాడుతున్నారు, మన పార్టీ ఎమ్మెల్యేలు ప్రధానంగా ఇతర పార్టీల వాళ్ళ ముఖ్య నాయకుల మీద,
అదే విధంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అనుమానం ఉన్నటువంటి నాయకుల మీద ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టినది అందరూ ఓపెన్ గా మాట్లాడుకున్నటువంటి అంశం. అందరూ కూడా జనరల్ ఫోన్స్ కంటే వాట్సాప్ కాల్స్, తర్వాత సిగ్నేచర్ అని వేరే వేరే డిఫరెంట్ సోర్స్ ఆఫ్ దాని మీద ఇంటర్నెట్ కాల్స్ మీద మాట్లాడుకున్నారు. ఆ పరిస్థితి క్రియేట్ అయింది. ఎవరికి తెలియదు? ఆర్య గారికి మాత్రం తెలియదా? అందరికి తెలిసే విషయం. ఈ పరిస్థితిని క్రియేట్ చేసి వారిని అదొక అస్త్రంగా మార్చుకొని గ్రిప్ లో పెట్టుకుంటారు. దానికి ఉదాహరణ అక్కడ జరిగినటువంటి ఫామ్ హౌస్ లో జరిగినటువంటి ఉదంతం. అక్కడ ఎమ్మెల్యేస్ బీజేపీ వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేస్ అని చెప్పి చేసి వీళ్ళు ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసినామని చెప్పి పట్టుకుంటారు. ఫోన్ ట్యాపింగ్ వల్లే కదా. ఫోన్ ట్యాపింగ్ మరి మీరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటారు అంటారు. అంతకంటే ఎక్కువ పెద్ద తార్కాణం అయింది. సాక్ష్యాల కోసం, సరైనటువంటి ఆధారాల కోసం ప్రయత్నం జరుగుతుంది. వాటితో పాటు వస్తారు. దాంట్లో ఏమాత్రం ప్రూవ్ అయినా, ఎవరు దాంట్లో ఇన్వాల్వ్, ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా వారి మీద కఠిన చర్య తీసుకుంటారు. స్వయంగా కేసీఆర్ కడుపులో పుట్టినటువంటి బిడ్డ స్వయాన కవితమ్మ గారు చెప్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ నా భర్త మీద చేసిండ్రు, నా ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు ఆయన స్వయంగా చెప్తుంది. ఇక మరి ఇంకా వేరే వాళ్ళు ఎవరు చెప్పాలి? ప్రతిపక్షాలు ఆరోపించడంలో అందులో పెద్ద సూచన ఏముంది? కవితమ్మ గారు చెప్పినటువంటి దానికి చెప్పండి. మీ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి ప్రతి వాళ్ళు చెప్పలేకపోవచ్చు కానీ. రైట్, విజయ్ గారు ఏమంటారు? ఇప్పుడు కవితమ్మకి ఏమున్నదండి, ఇక మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. కవితమ్మ ఒక రాజకీయ పార్టీ పెట్టింది, రాజకీయ పార్టీ అధ్యక్షురాలు. ఇప్పుడు ఆమెకి ఏమున్నది? ఆమె నేను ఇంతకుముందు కూడా రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ బిడ్డ అయి ఉండి కేసీఆర్ గారిని ఎర్రనారు మాటలు అంటే ఆయనకు ఒక పేరు పెట్టిన ఔరంగజేబ్ అని. ఈ రోజు తండ్రి బతికుండగా ఒక పార్టీ పెట్టింది, ఈమె కూడా ఔరంగజేబ్. ఇద్దరు ఔరంగజేబులు కలిసి తెలంగాణను ఏం చేయదలుచుకున్నారు? లేదు కవితమ్మ ఏం చేయదలుచుకున్నారు, లేదు రేవంత్ రెడ్డి గారు ఏం చేయదలుచుకున్నారు? ఇది విచిత్రం. అంటే వీళ్ళకి పని బాట లేదా? ఇప్పుడు ఒక మాట శ్రీనివాస్ అని ఒక ఎవిడెన్స్ తీసుకొచ్చారు. ఏంది? ఏదైతే భారతీయ జనతా పార్టీ వాళ్ళు మన టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తా ఉన్నారని ఫోన్ ట్యాపింగ్ ద్వారానే గుర్తించి వాళ్ళ మీద స్ట్రింగ్ ఆపరేషన్ చేశారు అంటా ఉన్నారు. అవును కదా? అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఐబీకి ముఖ్యమంత్రి గారి కానీ మంత్రుల గారి ఏమన్నా అలయన్స్ ఉంటుందా? అది ఓన్లీ గుప్తచర ఏజెన్సీగానే పనిచేస్తుంది. అది దేశ సమగ్రతను, దేశ శాంతిని కోరుకునేటటువంటి సంస్థ. మరి అన్నప్పుడు అక్కడ జరుగుతున్న విషయాన్ని పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ ద్వారా కనిపెట్టి దాని మీద స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తే దానికి కేసీఆర్ గారికి ఏం సంబంధం అండి? ఎట్లా ఆపాదిస్తారు? లేదు ఆ కవితమ్మ కూడా ఎట్లా ఆపాదిస్తుంది? లేదు రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఆపాదిస్తారు? ఇది అంతా పిచ్చి చేష్టలు ఒకరిని అపప్రద చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలలో ఉన్నటువంటి ఒక మంచి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి కేసీఆర్ గారు అనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి తప్పిస్తే దీంట్లో బలము లేదు. బలం లేనందుకు గానే ఈరోజు ఏసీబీ కేసులన్నీ కూడా ఏసీబీ కట్ట. నీవేమో విచారణ సంస్థలు వేసి కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టి మళ్ళా నీవు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాక మళ్ళా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డబ్బు ఖర్చు పెడతావా? పనికి మాలిన కేసులు, ఇది ఈగో కేసులు. ఇవి దీనికి ప్రజాధనాన్ని ఎందుకు కొల్లగొట్టాలి? అంటే ప్రజలలో అడిగేటోళ్ళు లేక. విజయారి గారు, అదనపు ఎస్పీ ఎవరైతే ఉన్నారో భుజంగరావుకి సంబంధించి విజయ్ గారు చాలా ఆస్తులు కూడా గుర్తించారు. దాని మీద విచారణ అదంతా జరుగుతోంది. ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది. దాన్ని బేస్ చేసుకుని అధికారులు కావచ్చు, ఎవరైతే నిందితులు అంటున్నారో వాళ్ళు ఇచ్చే సమాచారంతో ఒకవేళ అరెస్టులు జరిగితే పరిస్థితి ఏంటి? అది కూడా అక్రమ అరెస్టులు అంటారా? ఇప్పుడు భుజంగరావు మా చుట్టమా అంటే మా కేసీఆర్ చుట్టమా? మా చుట్టమా? వాడు దొంగ అయితే దొంగనే, భుజంగరంగా అయితే ఇంకోడైతే ఇంకోటి ఏంటండి? నిజంగా కూడా వాళ్ళ దగ్గర ఆస్తులు దొరికితే జీవిత కారాగార శిక్ష విధించాలి. ఎక్కడికి వెళ్ళొచ్చినాయి మరి ఆస్తులు? నీ ఉద్యోగం ఎంత, నీ జీతం ఎంత, నీ కథ ఎంత? మరి అక్రమ సంపాదన ఉంటే ముద్దు పెట్టుకుంటారా? నేను అంటుంది అధికారుల విషయంలోనే కాదు, అధికారుల ప్రమేయంతో పాటు నేతల ప్రమేయం కూడా. నేతల అరెస్టులు కూడా జరిగితే ఏంటంట? నేతల అరెస్టులు కూడా జరిగితే ఏమంటారు? ఏంటంటే అరెస్టులు జరిగితే మేము స్వాగతిస్తామండి. మీకు అర్థమైతలేదు. మా కేసీఆర్ గారు చాలా క్లారిటీగా, కేటీఆర్ గారు క్లారిటీగా, హరీష్ రావు గారు క్లారిటీగా, మా మంత్రులు ఎమ్మెల్యేలు క్లారిటీగా ఉన్నారు.
ఎవడు తప్పు చేస్తే వాడిని శిక్షించండి, మేము తప్పు చేసినా శిక్షించండి అంటా ఉంటే ఇంకా తాత్సారం చేస్తూ ఇంకా ఎందుకు ఈ దాన్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి డబ్బులు సంపాదించాను కదా, ఏం మజాక్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఏం చేస్తున్నావు? నీకు తప్పు దొరికినప్పుడు అరెస్ట్ చేయవా, లోపల పెట్టు, ప్రజల ముందు పెట్టు, వీడు దొంగ అని చెప్పు. ఎవడిని అడ్డుకున్నాడు? దానికి కేసీఆర్ గారికి ఏం సంబంధం? నువ్వు చెయ్యి, రైట్ చెయ్యి, డబ్బులు దొరికినాయి అనుకో, పట్టుకో, లోపటే, తప్పేముంది అట్లా? అది ఎవడు తప్పు చేసినా ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే కదా, ప్రజల్ని హింసించడమే కదా. దాంట్లో ఎవరు అడ్డుకుంటారు? ప్రజా వ్యతిరేకమా కేసీఆర్ గారు? అది తప్పట్లా. మేము ఎక్కడ కూడా మేమే ముందుండి అయ్యా, మా పరిపాలన మీద మీకు ఎలాంటి అనుమానం ఉన్నా కూడా మీరు ఎంక్వైరీ చేయండి, కమిషన్లు వేయండి, నిజ నిర్ధారణ చేయండి, మమ్మల్ని ఒకవేళ తప్పు చేస్తే జైల్లో పెట్టండి అని మేమే స్వాగతిస్తా ఉన్నాం. మరి తాత్సారం చేస్తుంది ఎవరు అని శ్రీనివాస్ గారిని అడుగుతా ఉన్నా. ఎందుకు నీకు దమ్ము ధైర్యం లేదు రేవంత్ రెడ్డి గారు, మోదీ గారు? ఎందుకంటే మీరు తప్పుడు ఆరోపణలు చేసిర్రు. అక్కడ అదే ప్రశ్న శ్రీనివాసరావు గారిని అడుగు. శ్రీనివాస్ గారు, ఎలాంటి అంటే పసలేని కేసు కాబట్టి ఇంత తాత్సారం జరుగుతోంది, మీరేమో క్లైమాక్స్కి వచ్చింది, కీలక నేతలు అరెస్ట్ అయ్యే అవకాశం అనేటువంటి హింట్ బయటకు వస్తున్న వేళ ఎందుకు మరి బీఆర్ఎస్ వాదన ఏ విధంగా చూస్తారు? ఇందులో ఎలాంటి పసలేదు తాత్సారం జరుగుతుంది అంటున్నారు? విజయార్య గారు మంచి తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణవాది. తెలంగాణ యొక్క సంస్కృతి ఏంటంటే మీకు తమిళనాడు ఈవెన్ టు ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి భిన్నమైనటువంటి సంస్కృతి. కక్ష సాధింపు చర్యలు అనేది ఇక్కడ సాధ్యమైనంత వరకు ఉండదు. ఈ సంస్కృతిలోనే లేదు. నేను ఒక పార్టీ గురించి, వ్యక్తుల గురించి చెప్తలేను. ఈ సంస్కృతిలో తిట్టుకుంటారు, అనుకుంటారు, ఎంబడే కలిసిపోతారు. ఆ విధమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఇది విధానం ఇక్కడ తెలంగాణ ప్రాంతం. ఇప్పుడు కేవలము కక్ష సాధింపు కోసము, ఏదో ప్రయోజనాల కోసం వాళ్ళని జైల్లో పెట్టాలనేటువంటి ఉద్దేశం లేదు. తప్పు జరిగింది అనేది చట్టబద్ధంగా నిరూపణ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలనే ఒకే ఒక అంశం మీద ఆలస్యం జరుగుతుంది. దాన్ని చేసినటువంటి వాళ్ళు చట్ట ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లో వాళ్ళు పూర్తిగా దెబ్బతీసిండ్రు. అదేవిధంగా వీళ్ళు చెప్పినటువంటి మిగిలిన కమిషన్స్ ఉన్నాయి కదా, కాళేశ్వరం మీద వేసినటువంటిదే కానివ్వండి, పవర్ కొనుగోళ్ల మీద వేసినటువంటిదే కానివ్వండి, ఇవన్నిటి మీద కూడా పూర్తి సరైనటువంటి వ్యక్తులకు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పూర్తిగా కరెక్ట్ గా ఉందని తెలిస్తే మాత్రమే, వాళ్ళు ప్రూవ్ అయితే మాత్రమే వాళ్ళ చర్య తీసుకోవాలనేటువంటి అంశం. అంతేగాని కక్ష సాధన ఎంక్వైరీ కోసము వాళ్ళని లోపల వేసి ఒక 2 నెలలు 3 నెలలు జైల్లో ఉంచి కక్ష సాధించాలనేటువంటి ఉద్దేశం ఏ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. వాళ్ళు నిజంగా నేను ఏ ప్రూవ్ కాకపోతే మాదే పొరపాటును ఒప్పుకుంటారు, దీంట్లో ఏం లేదని. కాకపోతే ఇక్కడ జరిగినటువంటి అక్కడ ఏంటంటే లోటు కనబడుతుంది, నష్టము జరిగినట్టు కనబడుతోంది. దాని మీద ఎవరు చేసిండ్రు, ఎట్లా అధికారుల వల్ల జరిగిందా లేకపోతే క్లైమాక్స్ అంటున్నారు? అది కాదండి, కథ క్లైమాక్స్ వచ్చింది అంటున్నారు. ఇందులో కీలక నిందితులు ఎవరు, అసలు ఫోన్ ట్యాపింగ్ చేయించింది ఎవరు అనేది బయటకు వస్తుందా లేదా అది చెప్పండి శ్రీనివాస్ గారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, తమిళనాడు రాజకీయాల్లో లాగా కక్ష సాధింపు కోసం అరెస్ట్ చేసి 6 నెలలు 3 నెలలు ఈ సంవత్సర కాలం జైళ్లలో ఉంచి వాళ్ళది ఏం ప్రూవ్ చేయకుండా, ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయకుండా ఉంచేటువంటి సంస్కృతి లేదు. మేము అరెస్ట్ చేయడం అంటూ జరిగితే మళ్ళీ వాళ్ళు బయటకు రాకుండానే అరెస్ట్ చేస్తాం. రైట్ అండి, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. రైట్. శ్రీనివాస్ గారు, విజయార్య క్షత్రియ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, శ్రీనివాస్ గారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ, ఇద్దరికి కూడా జాయిన్ అయినందుకు డిబేట్లో ధన్యవాదాలు. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్కి వచ్చిందా? ఈ కేసులో కీలక నిందితుడు సస్పెన్షన్లో ఉన్నటువంటి భుజంగరావు విషయంలో మా అదనపు ఎస్పీ అతని విషయంలో ప్రస్తుతం ఏం జరుగుతుంది? భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి విచారణ జరుగుతోంది. అదేవిధంగా ఈ ట్యాపింగ్లో ఉన్నటువంటి కీలక నిందితులు ఎవరు, వాళ్ళు లేదా అధికారులు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్తో గతంలో ఉన్నటువంటి పాలక నేతలు ఎవరైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? సో ఇప్పుడైతే మొత్తం మీద స్పీడప్ అయిందని అంటున్నారు. సో ఏ మేరకో చూడాలి, ఎప్పట్లోగా దీనికి సంబంధించి అప్డేట్స్ బయటకు వస్తాయనేది మనం వేచి చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ Prime 9 News.